जी जी कृष्ण प्रभु जी दंडो प्रणाम। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते जयपताकस्वामीति नामिने नमाचार्यपदाय निताय कृपप्रदायिने गौरकथादामदाय नगरग्रामकारिणे नमो ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपः तमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం హరి ఓం తత్సత్. ఓకే, మీ అందరికి కూడా సాదర స్వాగతం. ఈ యొక్క ఉదయం పూట భగవద్గీత మరియు ఈరోజు అపర ఏకాదశి శుభాకాంక్షలు అందరికి కూడా. సో మనం సమయాన్ని ఎంత ఉపయోగిస్తే అంత మంచిది మనకి. మనం అయితే మన భగవద్గీత ద్వారా అర్థం చేసుకుంటున్నాము భక్తి అంటే ఏంటి, అసలు దేవుడు అంటే పరమాత్మ అంటే దేవాది దేవుడు ఎవరు అని చెప్పేసి కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఈరోజు డిస్కస్ చేసేసి ద్వాదశ అధ్యాయము. ఇది వచ్చేసి భక్తి గురించి బాగా వివరిస్తారు అన్నమాట ఇందులో ఈ యొక్క అధ్యాయం. అయితే మనకి ఫస్ట్ శ్లోకం రెండో శ్లోకం, మొదటిది రెండో శ్లోకం. మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అర్జునుడు అడుగుతున్నారు అనమాట. మనకి తెలుసు కూడా అర్జునుడు ఎవరు, ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అని చెప్పేసి. అయితే ఇక్కడ అర్జున ఏం చెప్తున్నారు, ఏవం సతత యుక్త ఏం భక్తాస్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విద్మః. సో మీ భక్తియుక్త సేవలు సదా తగిన రీతిని యుక్తులైన వారు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు అను ఇరువురిలో ఎవరు గొప్ప యోగా పరిపూర్ణులని భావింపబడుదురు. కృష్ణుని అడుగుతున్నారు ఏమని, మీ భక్తి సేవలో ఎవరైతే సదా తగిన రీతిని యుక్తులై ఉన్నారో మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు అని ఇరువురిలో ఎవరు గొప్ప యోగా పరిపూర్ణులని భావింపబడబడుదురు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులని. అయితే శ్రీకృష్ణ భగవానుడు సాకార నిరాకార విశ్వరూపముల గూర్చి పలు రకములైన భక్తులు మరియు యోగుల గూర్చి ఇంతవరకు వివరించారు మనకి. సాధారణంగా ఆధ్యాత్మికులకు సాకారవాదులు మరియు నిరాకారవాదులని రెండు తరగతులుగా విభజించవచ్చును. శ్రీ వైష్ణవ అంటే మనం వైష్ణవులు మరియు శైవులు. అదే కాకుండా ఇక్కడ సాకారవాదులు నిరాకారవాదులు అని చెప్తున్నారు. అర్థమైందా? ఆధ్యాత్మిక సాకారవాదులు నిరాకారవాదులు. యాక్చువల్గా వైష్ణవులు శైవులు కాదు. ఎందుకంటే రుద్ర సాంప్రదాయం కూడా వైష్ణవుల కిందనే వస్తారు. మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సాకారవాదులు నిరాకారవాదులు అని చెప్పేసి రెండు తరగతులు. ఈ రెండు తరగతులు మనం వైష్ణవుల్లోనే శైవులు వైష్ణవులు అని చెప్పేసి ఎప్పుడు కూడా మాట్లాడుకోకూడదు మనం. 1 second. Hare Krishna Prabhu. See, I'm busy. I mean, giving class, okay? I'm giving class. 7:30. Yeah, I'll call you. Yeah. సో అయితే సాకారవాది అయిన భక్తుడు తన సంపూర్ణ శక్తిని వినియోగించి పరమ పురుషుని భక్తియుక్త సేవ నెలకొని యుండును. అంటే సాకారవాది అన్నాడు. భక్తుడు తన సంపూర్ణ శక్తిని వినియోగించి పరమ పురుషుని భక్తియుక్త సేవ నెలకొని యుండును.
నిరాకారవాది ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని సేవయందు నెలకొనకుండా అవ్యక్తమును నిరాకారమైనను బ్రహ్మను ఉపాసించుటయందు నెలకొని యుండును అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం. అయితే మనకి ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం పరతత్వ అనుభూతికి. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నానంటే అనేక పద్ధతుల్లో భక్తియుక్త సేవ అనగా భక్తి యోగం అన్నది అత్యుత్తమమైనదని మనకు తెలియచున్నది. అయితే ఎవరైనా కానీ దేవాది దేవుని సన్నిహిత సాంగత్యం వాంఛించునో వారు భక్తియుక్త సేవను తప్పక స్వీకరించవలెను. ఏం చెప్తున్నారు? ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మని యొక్క భక్తియుక్త సేవ అంటే అనగా వారికి సన్నిహిత సాంగత్యమును వాంచారు అంటే కోరిక ఉన్నది భగవంతునిది, వారు ఖచ్చితంగా భక్తి అనే ఒక సేవను తప్పక స్వీకరింపవలెను. అయితే భక్తియుక్త సేవ ద్వారా దేవాది దేవుని ప్రత్యక్షముగా ఆరాధించువారు సాకారవాదులు అని పిలువబడతారు. నిరాకార బ్రహ్మమును ఉపాసించుటలో నిమగ్నములైన వారు నిరాకారవాదులు అనబడును. అర్థమవుతుంది కదా? రెండు సాకారవాదులు, నిరాకారవాదులు మనం మాట్లాడుకున్నాం. సాకారవాదులు అంటే ఎవరైతే కృష్ణుని సన్నిహిత సాంగత్యంను వాంఛిస్తారో, అయితే భక్తియుక్త సేవ ద్వారా దేవాది దేవుని ప్రత్యక్షంగా ఆరాధించువారు మనం చేసే అంటే భగవంతునికి విగ్రహారాధన చేస్తున్నాం కదా, వారందరూ కూడా సాకారవాదుల కిందకు వస్తారు. నిరాకార బ్రహ్మమును ఉపాసించుటలో నిమగ్నమైన వారు నిరాకారవాదులు అనబడుదురు. వీరిలో ఏ పద్ధతి ఉత్తమమైనదని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారనమాట అర్జునుడు. అయితే పరతత్వానుభూతికి వివిధ మార్గాలు కలవు. కానీ శ్రీకృష్ణుడు మనకి ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే భక్తి సేవ అనగా భక్తి యోగమే అత్యున్నతమైనదని మనకి చెప్పారు. దేవాది దేవుని సాంగత్యమును పొందుటయే భక్తి యోగము. మనకి ఇక్కడ మిక్కిలి ప్రత్యక్ష మార్గమే కాకుండా మిక్కిలి సులభతరమైన సాధన విధానమై ఉన్నది. భగవద్గీత మనకి 2వ అధ్యాయంలో చూసుకుంటే తెలుసు కదా, జీవి ఆధ్యాత్మిక విస్ఫులింగమనియు మరియు భౌతిక దేహము కాదనియు మరియు పరతత్వము దివ్యమైన సంపూర్ణత్వమనియు దేవాది దేవుడు వివరించి ఉన్నాడు. మనకి 7వ అధ్యాయంలో చూసుకుంటే పరిపూర్ణతత్వము అంశమై కారణముగా తన శ్రద్ధనంతటిని సంపూర్ణతత్వము వైపునకే మరలింపవలనని భగవానుడు ఆదేశించి ఉన్నాడు. అయితే మనకి 8వ అధ్యాయంలో చూసుకుంటే శరీరము త్యజించు నట్టి సమయమున శ్రీకృష్ణ భగవానుని స్మరించు మానవుడు వెంటనే ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణలోకమునకు చేరుకును జరుగుతుంది. అయితే శ్రీకృష్ణుని గూర్చియే సదా అంతరంగమును స్మరించడి వ్యక్తి యోగులందరిలో పరమశ్రేష్ఠుడు. ఎప్పుడు కూడా శ్రీకృష్ణుని సదా అంతరంగమున స్మరించడే వ్యక్తి యోగులందరిలోకి పరమశ్రేష్ఠుడు. మనకి 6వ అధ్యాయంలో చివరిలో ఏం చెప్పారు? శ్రీకృష్ణ స్పష్టంగా తెలియచేయుచున్నాడు. ఇక్కడ ఈ విధముగా మానవుడు శ్రీకృష్ణుని స్వరూపమునందే ఆసక్తిని కలిగి ఉండవలెను. ఖచ్చితంగా చెప్తున్నారు, నా యందే ఆసక్తి కలిగి ఉండవాలని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. అదే అత్యున్నత ఆధ్యాత్మికానుభూతి. అయితే శ్రీకృష్ణుని స్వరూపం నందు ఆసక్తిని కలిగి ఉండని వారు కొందరు ఉందురు. అట్లు అతని రూపమునందు తీవ్ర అనాసక్తులైన వారు తమ గీతాభాష్యములందు జనులను శ్రీకృష్ణుని నుండి మరలించి వారి సమస్త భక్తిని నిరాకార బ్రహ్మజ్యోతి వైపునకు మరలున్నట్లుగా చేయగోరుదురు. మనకి పరతత్వము యొక్క అభ్యక్తమును మరియు ఇంద్రియాతీతమైన అక్షరము నిరాకార బ్రహ్మమే రూపమును ఉపాసించుటకే వారు ప్రాధాన్యం ఇస్తారన్నమాట. అయితే ఆధ్యాత్మికులలో కూడా 2 తరగతులు కలవారు. వాస్తవమునకు ఏ విధానము సులభతరము మరియు ఏ తరగతి వారు మిక్కిలి పరిపూర్ణులనే ప్రశ్నను పరిష్కరించుటకు అర్జునుడు యత్నించున్నాడు.
అనగా తాను శ్రీకృష్ణుని స్వరూపమును నందు ఆసక్తుడై ఉన్నందున తన పరిస్థితిని తెలియగోరుచున్నాడనమాట. అయితే అతడు నిరాకార బ్రహ్మము పట్ల ఆసక్తుడు కాలేదు. కనుక అతడు తన స్థితి సురక్షితమైనదో కాదో తెలుసుకొనదలచెనని వాస్తవమునకు ఈ భౌతిక జగత్తునందు కానీ, దేవాది దేవుని ఆధ్యాత్మిక జగత్తునందు కానీ నిరాకార అంశమును ధ్యానింపగలుగుట మిక్కిలి కష్టము. ఎందుకనగా పరతత్వము నిరాకార అంశమును సంపూర్ణముగా అనుభూతి చెందుట ఎవరికిని సాధ్యము కాదు. కనుక అట్లు కాలము వృధా చేయుట వలన లాభమేమిటి అని అర్జునుడు తెలుపగోరుచున్నాడు ఇక్కడ. అయితే ఇతర రూపములు అన్నింటినీ అవగతము కొనగలుగుటయే కాకుండా తన కృష్ణ ప్రేమయందు కలతయు సంభవింపనందున శ్రీకృష్ణుని స్వరూపం నందే ఆసక్తుడగుట పరమోత్తమని అర్జునుడు మనకి ఏకాదశ అధ్యాయం 11వ అధ్యాయం అనుభవపూర్వకంగా గ్రహింపగలిగానమాట. అయితే అర్జునుడు శ్రీకృష్ణుడు ప్రశ్నించినట్టు ఈ ముఖ్యమైన ప్రశ్న పరతత్వపు సాకార మరియు నిరాకార భావమునకు గల భేదమును చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనకి చూడండి ఇక్కడ నార్మల్‌గా మనం చూసుకుంటే అర్జునుడు ఆయనకి చాలా గొప్ప లక్షణాలున్నాయి. మనలాగా కాదు. ఆయనకి అన్నీ తెలుసు. కాకపోతే మనకి అర్థమయ్యే విధంగా భగవానుడిని ప్రశ్నలు అడుగుతున్నారనమాట. మన తరపున వకాల్తా తీసుకొని. అర్జునుడు యాక్చువల్‌గా భగవంతుని యొక్క అంటే అంగీకృత భక్తుడనమాట. కాబట్టి ఆయన కృష్ణుని మాటలు నమ్మకపోవడం సాధ్యం కాదు. అసలు విషయం ఏంటంటే అర్జునుడు ఈ ప్రశ్నను తన కోసం కాదు, భగవంతుడైన కృష్ణుని అంగీకరించని వారు లేదా ఆయనను అంగీకరించకూడదని భావించే అసురుల కోసమే అడుగుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. అర్జునుడు తానే తెలియని వారిగా ప్రశ్నిస్తూ ఈ ప్రశ్న అడుగుతున్నాడు. అర్ధజ్ఞులైన వారి కోసం. మనం చూసుకుంటే 10వ అధ్యాయంలో మనకు స్పష్టమవుతుంది. అర్జునుడు కృష్ణుని పరమేశ్వరునిగా సమస్త ప్రకటనలకు మూలంగా పరమ సత్యంగా బాగా తెలుసు. కృష్ణుడు భూమిపై దేవకీ కుమారుడిగా అవతరించినా కూడా ఆయన నిత్యుడు, మూలతత్వంగా ఉండే భగవంతుడు. ఇది సామాన్య మనిషికి అర్థం కావటం చాలా కష్టం. అందుకే ఈ విషయాన్ని స్పష్టంగా మనకు అర్థం చేసటాని కోసం అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడనమాట. కృష్ణుడే ఈ విషయాన్ని స్వయంగా చెప్పాలని, కృష్ణుడు సర్వాధికారిగా ఉన్నాడని ప్రపంచమంతా అంగీకరిస్తుంది. ఇది కేవలం ఇప్పట్లో కాదు, చరిత్ర పూర్వకాలం నుంచి అలాగే ఉన్నది. కేవలం అసురులే కృష్ణుని అంగీకరించరు. అందువల్ల కృష్ణుడు స్వయంగా తన గురించి వివరంగా చెప్పడం అన్నింటికీ మంగళకరంగా ఉంటుంది. భక్తులు కృష్ణుని స్వయంగా చెప్పిన మాటల్ని ఎంతో శ్రద్ధగా వినిపించుకుంటారు. ఎందుకంటే వారు ఆయన గురించి మరింత తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటారనమాట. అవిశ్వాసులు మాత్రం కృష్ణుని సామాన్య మనిషిగా చూస్తారు. కానీ ఈ విధంగా వారు తెలుసుకోవచ్చు, కృష్ణుడు అసాధారణ శక్తులతో ఉన్నవాడు, సచ్చిదానంద స్వరూపుడు. ఆయన భౌతిక ప్రకృతి గుణాల ప్రభావానికి లోబడినవాడు కాదు. కాలము, స్థలము కూడా ఆయనపై ప్రభావము చూపలేవు. అర్జునుడి లాంటి భక్తుడు కృష్ణుని పరమస్వరూపాన్ని ఎప్పుడు సందేశించడు. ఆయన ఈ ప్రశ్న అడిగినది కేవలం అసుర భావాలను తిప్పికొట్టడానికి మాత్రమే. అయితే అర్ మనం అర్జునుడు చాలా గొప్ప యోధుడు. దేవతలతో కూడిన యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఇంతటితో కాకుండా శివునితో కూడా పోరాడి ఆయన్ని ప్రసన్నపరచి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి గొప్ప భక్తుడు. అందరూ ఆయన్ను అంటే యుద్ధంలో ఒక యోధుడిగా గుర్తించేవారనమాట. ద్రోణాచార్యుడు కూడా ఆయన్ని ఆశీర్వదించి ప్రత్యేక ఆయుధాన్ని ఇచ్చారు. ఇంద్రుడితో సహా అనేక మంది ఆయన్ను
అస్త్ర ప్రావీణ్యంతో గౌరవించారు. కానీ ఈ యుద్ధం నుండి తప్పుకుంటే క్షత్రియునిగా తన ధర్మాన్ని విస్మరించడమే కాక పరాజయం, అపకీర్తిని పొందుతూ నరకానికి దారితీసే మార్గాన్ని స్వయంగా ఏర్పరచుకున్నవాడవుతాడనమాట. అర్జునుడు భగవంతునితో స్నేహబంధం కలిగి ఉన్నాడు. అర్జునుడికి భగవంతునితో సఖ్యభావ సంబంధం ఉన్నది అని మనం అర్థమవుతుంది మనకి. అయితే ఈ లోకంలో ఉండే స్నేహానికి భిన్నమైనదది. ఇది భౌతిక సంబంధం కాదు. పరమాత్మతో ఉన్న స్వరూప సంబంధం. ప్రతి జీవికి భగవంతునితో ప్రత్యేకమైన శాశ్వత సంబంధం ఉంటుంది. దాన్ని స్వరూపం అంటారు. భక్తి మార్గంలో ఆ స్వరూపాన్ని తిరిగి గుర్తించవచ్చు. దీన్నే స్వరూప సిద్ధి అంటారనమాట. అర్జునుడు కృష్ణుడితో సఖ్యంగా ఉన్న భక్తుడు. మనకి కృష్ణుని సహచరుడిగా అర్జునుడు నిజానికి అజ్ఞానానికి అతీతుడే. కానీ భవిష్యత్ తరాలకు మార్గదర్శనం కావాలన్న ఉద్దేశంతో అర్జునుడిని ఉద్దేశపూర్వకంగా అజ్ఞాన స్థితిలో ఉంచారు. అప్పుడు కృష్ణుడు జీవితం గురించి గొప్ప సిద్ధాంతాలను చెప్పగలిగారు. ఇవి మానవుల జీవితాన్ని పరిపూర్ణత వైపు తీసుకువెళ్ళే మార్గాలను చూపుతాయి. మనం అర్జునుడు వంటి భక్తులు భగవంతుని శాశ్వత సహచారులుగా ఉంటారు. భగవంతుడు ప్రతిసారి అవతరించే వేళ ఆయన సేవకులైన భక్తులు కూడా ఆయనకు సేవ చేయడానికి భిన్నమైన పాత్రలో అవతరిస్తారు. అర్జునుడు అటువంటి భక్తుల్లో ఒకడు కూడా. ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోలేదు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భగవంతుడు భగవద్గీతను సూర్యదేవుడికి ఆయన వివస్వానికి బోధించింది. అయితే అర్జునుడు కూడా వేరొక పాత్రలో అక్కడే ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అంతే కదా! కానీ భగవంతుడు మరియు అర్జునుడు మధ్య తేడా ఏమిటంటే, భగవంతుడు ఆ సంఘటనను గుర్తుంచుకున్నారు. కానీ అర్జునుడు గుర్తుపెట్టుకోలేకపోయాడు. ఇదే భగవంతుని అంటే పరమాత్ముని మరియు పరమాత్మ యొక్క అనువంత భాగమైన జీవాత్మ మధ్య ఉన్న మౌలిక తేడా. అర్జునుడు ఎంత గొప్ప యోధుడైనా పూర్వజన్మలలో జరిగిన వాటిని గుర్తుపెట్టుకోలేకపోయారు అర్జునుడు. దీన్ని బట్టే భౌతికంగా ఎంత గొప్పవాడైనా పరమేశ్వరుడితో సమానంగా ఉండలేరు. భగవంతుని నిత్య సహచారులైన భక్తులు నిశ్చయంగా ముక్తులు అయిన వారే. అయినా వారు భగవంతునితో సమానులు కారు. బ్రహ్మ సంహితలో మనకు చెప్తారు. అచ్యుతుడు అని వర్ణించారు కదా! ఆయన ఎప్పుడూ తనను తానే మరచిపోరు. ఎల్లప్పుడూ అపరాజితుడే. ఆయన భౌతిక ప్రపంచంలో కనిపించినా భౌతిక తత్వాల ప్రభావానికి లోబడరాదు. కాబట్టి అర్జునుడు ముక్తుడైనా కూడా భగవంతుని స్థాయికి చేరలేడు. అర్జునుడు నిజమైన భక్తుడు అయినప్పటికీ భగవంతుని స్వభావాన్ని అప్పుడప్పుడు మరచిపోతాడు. అయితే భగవంతుని కృప వల్ల భక్తుడు వెంటనే భగవంతుని అచ్యుత స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. కానీ భక్తి లేని వారు అసుర భావాలు కలవారు మాత్రమే ఈ దివ్య స్వరూపాన్ని ఎప్పటికీ కూడా గ్రహించలేరు. అయితే ఈ గీతా వ్యాఖ్యానం వంటి భగవద్గీత దివ్య వచనాలు మనకి అసుర స్వభావం కలవారు అస్సలు అర్థం చేసుకోలేరు. కృష్ణుడు లక్షల సంవత్సరాల క్రితం చేసిన కార్యాలను సునిశ్చితంగా గుర్తుపెట్టుకున్నారు. కానీ అర్జునుడు గుర్తుపెట్టుకోలేకపోయారు. ఇది ఉన్నంత వరకు ఇద్దరు నిత్యాత్ములు అయినప్పటికీ ఇంకా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే జీవాత్మ శరీరం మార్చే సమయంలో శరీరాన్ని మార్చరు. ఎందుకంటే ఆయన శరీరం సచ్చిదానంద స్వరూపమైనది. ఆయన అద్వైత స్వరూపుడు. అంటే ఆయన శరీరం మరియు ఆత్మ ఒక్కటే. అద్వైతవాదం తెలుసు కదండి మనకి. భగవంతుడు శరీరము మరియు ఆయన ఆత్మ ఒక్కటే. ఆయనకు సంబంధించిన ప్రతిదీ దివ్యమే. దీనివల్ల భగవంతుడి స్థితి సాధారణ జీవులతో పూర్తిగా భిన్నమైనదే. ఆయన భౌతిక ప్రపంచంలో అవతరించినా కూడా అసుర స్వభావం కలవారు భగవంతుని దివ్య స్వరూపాన్ని అర్థం చేసుకోలేరు. కృష్ణుడు తదుపరి మనకి అంటే ఇంకా స్పష్టంగా వివరించారు కూడా.
అయితే మనకి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, భక్తి యోగం అంటే ఏంటి, భక్తి యోగం ఎందుకు అన్ని యోగాల్లో ఉత్తమం, అర్జునుడు కృష్ణుని చేరడానికి ఉత్తమ మార్గం గురించి అడిగారు మన కోసమే. అర్జునుడు ప్రశ్నిస్తున్నారు అన్నమాట. ఎప్పుడు నీలో లీనమై భక్తితో నిన్ను ఆరాధించేవారు మరియు నిర్విశేష బ్రహ్మాన్ని ధ్యానించే వారిలో యోగంలో ఉత్తములు ఎవరు అని చెప్పేసి ఇక్కడ అడిగారు మనకి భగవాన్ అప్పుడు ఇచ్చారు అని ఏమని చెప్తాడు, ఇంకా తర్వాత శ్లోకంలో చెప్తున్నారు ఏమని, శ్రీకృష్ణ శ్రీ భగవాన్ వాచ మనకి, మయ్యావేశమనో ఏ మాం నిత్యక్తా ఉపాసతే శ్రద్ధయా పరయో పేతాస్తమే యుక్తతమా మతః. శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, నా స్వరూపమునందు మనస్సును స్థిరముగా నిలిపి అలౌకికమును అధికమైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుటయందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. నా స్వరూపమునందు అంటే కృష్ణుని స్వరూపమునందు మనస్సును స్థిరముగా నిలిపి అలౌకికమును అధికమైనను శ్రద్ధతో నన్ను ఉపాసించుటయందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. అర్జునుని ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపంపై మనస్సును కేంద్రీకరించి శ్రద్ధాభక్తులతో తనను ఆరాధించువాడు యోగమునందు పరిపూర్ణుడని స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ సర్వము శ్రీకృష్ణుని కొరకే చేయబడుచుండట చేత అట్టి కృష్ణ చైతన్యమును నెలకొనిన వానికి ఎట్టి భౌతిక కర్మలు ఉండవు. అట్టి కృష్ణ చైతన్యమున నందే శుద్ధ భక్తుడు ఎల్లప్పుడూ నెలకొని ఉండును. కొన్ని మార్లు అతడు జపించుచుండును, కొన్ని మార్లు శ్రీకృష్ణుని కూర్చి శ్రవణము చేయుచుండును లేదా పఠనము చేయుచుండును, మరికొన్ని మార్లు శ్రీకృష్ణుని కొరకే ప్రసాదము సిద్ధము చేయుచుండును లేదా కృష్ణుని కొరకే అవసరమైన ఏదైనా ఖరీదు చేయుటకు అంగడికి వెళ్తూ ఉండొచ్చు. కొన్ని మార్లు అతడు మందిరమునకు గాని భగవానుని భోజన పాత్రలను గాని శుభ్రపరచుట వంటి కార్యములందు నెలకొని ఉండును. ఈ విధంగా అతడు ఏమి చేసినను తన కార్యములను కృష్ణ సంబంధములుగా చేయకుండా క్షణమైనను గడుపడు. అట్టి కర్మ సంపూర్ణముగా సమాధి స్థితి అయి ఉండును. మనకి 9వ అధ్యాయంలో చూసుకుంటే 27వ శ్లోకంలో చూసి ఎత్కరోసి యదశ్నోసి యజ్జుహాసి మన తెలుసు కదా. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే మనకి భగవంతుడు, నీవు అన్ని కూడా చేసే ప్రతి ఒక్కటి కూడా నన్ను ఉద్దేశిస్తూ నా తృప్తి కోసం చేయి. అర్థమైందా? నేను అన్నీ నేను చూసుకుంటానని చెప్పేసి చెప్తున్నాడు భగవంతుడు. అంతే కదా. సో మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, భక్తి అంటే భగవంతునితో వ్యక్తిగత సంబంధము కలిగి ఉండాలి. భక్తి అనేది క్రియాశీల సేవ, అంటే శ్రవణం కీర్తనం స్మరణం, ఈ యొక్క సేవ చేయటము. నిర్విశేష ధ్యానం కాకుండానే భగవంతునితో ప్రేమతో చేసే సేవే భక్తి. అంటే మనస్సును కృష్ణుడిపై కేంద్రీకరించడం, నిరంతర తన సేవలో నిమగ్నమై గాఢమైన విశ్వాసం భక్తితో సేవ చేయడము. అది. సో మనకి ఇంకా ఏం అర్థం చేసుకోవాలి మనం, ఏం అడుగుతున్నాడు ఇక్కడ మనకి భగవంతుడు, ఏం చెప్తున్నాడు, మనం అదే కదా మాట్లాడుతుంది ఇప్పుడు. చేసేవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రీత్యర్థం, అంతే కదా. యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దధాసి యత్ తపస్యసి కౌంతేయ తత్
తత్పురుష్వ మదర్పణం అంటే నీవు దేనిని చేయుదువో, దేనిని భుజింతువో, దేనిని హోమము చేయుదువో, దేనిని దానము చేయుదువో, నీవు ఏ తపస్సును ఆచరించుదువో వాటినన్నింటికీ నాకు అర్పణముగా చేయుము అని చెప్తున్నాడు అనమాట. చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా నాకు సమర్పించు, నా కొరకు చేయుము అని ఆదేశిస్తున్నాడు. దీనికే అర్చన అని పేరు అంటారనమాట. ప్రతి ఒక్కరు ఏదియో ఒక దానిని దానము చేయు స్వభావము కలిగిందురు కనుక శ్రీకృష్ణుడు దానిని నా కొసంగము అని చెప్తున్నాడు. సంపాదించబడిన అదనపు ధనమును మానవుడు కృష్ణ చైతన్యోద్యపపు ప్రచారము కొరకై వినియోగింపవలెనని అర్థము. ధ్యాన విధానము ఈ యుగమునకు ఆచరణ యోగ్యము కానిదైనను ప్రస్తుత కాలమందు జనులు కాని దాని అందే అధికాసక్తిని కనపరుస్తున్నారు. కానీ ఎవరైనా హరే కృష్ణ మహామంత్రాన్ని జపమాలమ్మపై జపిస్తారో దినమున 24 గంటలు శ్రీకృష్ణుని ధ్యానింపగలిగినచో అతడు గొప్ప ధ్యాన తత్పరుడు మరియు గొప్ప యోగి అని చెప్పబడును. అది అర్థమైంది కదా? అర్థమైందా? వ్యర్థమైందా? సో మనకి ఏం చేయాలి? మనం ప్రతిరోజు జపం చేయడం, పుణ్యం ద్వారా మన యొక్క రోజుని ఆరంభించటం, భగవద్గీత లేదా భాగవతాన్ని నిత్యం చదవటం, భక్తులను సేవించడం, సత్సంగం చేయటం, తినే ముందు ఆహారాన్ని కృష్ణునికి సమర్పించటం. ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మనం, కృష్ణుడే మన లక్ష్యం. అయితే పని చేస్తూ భజనల్ని వినడం, పనిని భగవంతునికి అర్పణగా చేయడం, మరియు ఇతరులకు కృష్ణుని గురించి చెప్పటం, భౌతిక లాభం కోరి కాకుండా ప్రేమతో ప్రార్థించటం. ఇంకోటి ఏంది? భక్తికి ముందు అర్హత లేదు, నిజాయితీ సరిపోతుంది. అంటే ముందస్తు అర్హత లేదనమాట. భక్తి మన హృదయాన్ని పవిత్రం చేసి కృష్ణుడితో అనుబంధాన్ని కలగ చేస్తుంది. ఎవరైనా ఎక్కడైనా ఈ భక్తిని ప్రారంభించవచ్చు. ఒకవేళ మనం చూస్తూ ఉన్నాము, మనకు సంబంధించిన వాళ్ళు చేయట్లేదనుకో, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయొచ్చు కూడా. ఈరోజు చాలా మంచి ఉత్తమమైన రోజు, ఏకాదశి. సో ఈ అపర ఏకాదశి గురించి మనం మాట్లాడుకుందాం. ఎంత టైం ఇట్లా? ఓకే, టైం తక్కువ ఉంది. అయితే ఇది జ్యేష్ఠ మాస కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి. మనకి యథావిధిగా యుధిష్ఠర్ మహారాజు పలుకుతున్నారు ఏమని? ఓ జనార్దన, జ్యేష్ఠ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఏమని పేరు? ఈ పవిత్ర హరివాసర తిథి యొక్క మహిమను నేను మీ నుంచి వినాలనుకుంటున్నాను. దయచేసి నాకు ఈ మహిమాన్వితమైన రోజుని గురించి పూర్తిగా వివరించండి. శ్రీకృష్ణ భగవానుడు పలికిన, ఓ రాజా, నీ ప్రశ్న చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే దీని సమాధానం మానవ సమాజానికి మేలు చేస్తుంది. ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఇది పాటించే వారి అతి ఘోర పాపాల నుంచి కూడా విముక్తి చేయగలదు. ఓ మహాత్ముడైన రాజా, ఈ అనిర్వచనీయ మహిమ కలిగిన ఏకాదశి పేరు అపర ఏకాదశి. ఈ పవిత్ర రోజున ఉపవాసం చేసేవారు జగత్ మొత్తం అంటే జగత్తులో కీర్తిని గడిస్తారు. జగత్తంతటా ఖ్యాతిని గడిస్తారు. బ్రాహ్మణ హత్య, గోవధ, గర్భహత్య, దూషణలు, పరస్త్రీ సంబంధం వంటి మహాపాతకాలు కూడా ఈ ఉపవాస తపస్సుతో పూర్తిగా నశించిపోతాయి అని చెప్తున్నాడు. అయితే ఓ రాజా, అబద్ధ సాక్ష్యం ఇచ్చేవారు అత్యంత పాపుల్లో ఒకరు. ఇతరులను అవమానంగా పొగడడం, కొలిచే కొలతలలో మోసం చేయడం,
తన వర్ణాశ్రమ ధర్మాలను పాటించకపోవడం. ఉదాహరణకేంటి, అర్హత లేనివాడు బ్రాహ్మణుడిలా నటించడం, వేదాలను తప్పుగా ఉచ్చరించడం, కొత్త ధర్మ గ్రంథాలు తయారు చేయడం, మోసం చేయడం, నకిలీ జ్యోతిష్కులు, నకిలీ వైద్యులు, ఎవరైనా వీరంతా నరకంలో పడతారు. కానీ ఈ అపర ఏకాదశి నిష్టగా పాటించటం వల్ల అటువంటి పాపములు విముక్తి లభిస్తుంది. క్షత్రియ ధర్మాన్ని విడిచి యుద్ధభూమి నుండి పారిపోయిన వీరులు భయంకరమైన నరకానికి పోతారు. కానీ ఓ దుష్టరా, అటువంటి పవిత్రత క్షత్రియుడు అటువంటి పతిత క్షత్రియుడు కూడా అపర ఏకాదశిని ఆచరిస్తే అతడు ఆ పాప ఫలితాల నుంచి విముక్తిని పొందుతాడు, స్వర్గానికి చేరతాడు. అయితే ఆచార్యుని నుండి శాస్త్రోక్త విద్య పొందిన తరువాత అతనిని అవమానించే శిష్యుడు మహాపాతకిగా పరిగణించబడతాడు. అటువంటి వాడికి కూడా అపర ఏకాదశి ఉపవాసం ఉద్ధరణ లభిస్తుంది. మరియు కృష్ణుడు ఏం చెప్తున్నావు, రాజా, ఇప్పుడు నేను మీకు అపర ఏకాదశి యొక్క మరింత మహిమను వివరిస్తాను. కార్తీక మాసంలో పుష్కర క్షేత్రంలో 3 సార్లు స్నానం చేయడం, మాఘమాసంలో కుంభరాశిలో ఉన్న సూర్యుడితో కూడి ప్రయాగరాజులో స్నానం చేయడం, శివరాత్రికి వారణాసిలో శివుడికి సేవ చేయడము, గయలో పితృతర్పణ చేయడం, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు గౌతమి నదిలో స్నానం చేయడము, కేదారనాథుని దర్శనం, సూర్యుడు కుంభరాశిలో ఉన్నప్పుడు బదరీనాథుని దర్శనం, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానం చేయడం, మరియు అక్కడ గోమాతలు, ఏనుగులు మరియు బంగారం దానం చేయడం, ఇవన్నీ కలిసి వచ్చే పుణ్యఫలం ఒక్క అపర ఏకాదశి ఉపవాసంతో లభిస్తుంది. ఇంకా గోవు అంటే గర్భంతో ఉన్న గోవును బంగారంతో మరియు ఉత్పత్తి యోగ్యమైన భూమితో, అంటే ఏ భూమి అయితే సారవంతమైనదో, కలిసి దానం చేయడం వల్ల వచ్చే ఫలితం కూడా ఈ ఉపవాసం ద్వారా లభిస్తుంది మనకి. ఇటువంటి అపర ఏకాదశి అనేది పాపాల అరణ్యాన్ని నరికేసే గొడ్డలి వంటిది. పాపాలను కాల్చివేయగల అగ్నిలా తపస్సును అంటే మనకి యొక్క తామసికాన్ని కూడా తొలగించగల సూర్యుడిలా పనిచేస్తుంది. దుర్మార్గాలపై పంజా వేసిన సింహంలా ఉంటుంది. అందుకే ఓ యుధిష్ఠిర, తన గత వర్తమాన పాపాల పట్ల భయపడే ఎవరైనా ఈ అపర ఏకాదశిని తప్పక పాటించాలి. ఎవరు దీనిని పాటించరంటే వారు మళ్ళీ ఈ ప్రపంచంలో పుట్టి యొక్క భౌతిక జగత్తుని సుఖ సంతోషాలతో అనుభవిస్తారు. ఎందుకు చెప్పానంటే ఈ మాట, భౌతిక జగత్తులో సుఖం సంతోషం అనేవి ఉండవు. అర్థమైంది కదా. గుడ్డుగా ఉన్న నీటిలో బుడగలుగా లేదా లెక్కలేని జంతువుల్లో ఒక చిట్టడుగుగా. అందుకే ఈ అపర ఏకాదశిని విశ్వాసంతో పాటిస్తూ శ్రీ త్రివిక్రముని ఆరాధించాలి. అంటే అలా చేసిన వాడు అన్ని పాపాల నుంచి విముక్తిని పొందుతాడు. విముక్తిని శ్రీమన్నారాయణ లోకానికి చేరుతాడు, వైకుంఠము. ఓ భారత, మానవ జాతికి మేల్కొల్పే ఉద్దేశంతో ఈ అపర ఏకాదశి యొక్క మహిమను నీకు వివరించాను. ఎవడైనా దీన్ని శ్రద్ధతో వింటే గాని, చదివితే గాని అతడు అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొందుతాడు. ఈ విధంగా బ్రహ్మాండ పురాణంలో ఉన్న జ్యేష్ఠ్య కృష్ణ ఏకాదశి అనగా అపర ఏకాదశి అని అర్థం చేసుకోవాలి మనం. అయితే ఇక్కడ కొన్ని గమనికలు ఏంటంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అంటే పశ్చిమ భారతదేశంలో పుష్కర క్షేత్రం ఉంది. అక్కడే బ్రహ్మదేవుని సమర్పితమైన ఏకైక దేవాలయం ఉంటుంది. మనకి వేదాల్లో ప్రకటించినట్లు నరబుద్భుత సమ అంటే మానవ జీవితం నీటిలో బుడగ లాంటిది. మనిషి తన విలువైన మానవ జన్మను భగవంతుని సేవ కోసం వినియోగించినట్లయితే
ఆ జీవితం నీటిలో పగిలిపోయే బుడగ లాంటిది. మనకి శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు భాగవతంలో 2వ స్కందములో మొదటి అధ్యాయంలో 4వ శ్లోకంలో, భౌతిక ప్రకృతి సముద్రం కాల తరంగాలతో అలలై ఉప్పొంగుతుంది. బహుళ అంటే ఈ యొక్క స్థితులు ఉన్న జీవులు అవి ఈ బుడగల్లాంటివి. బుడగల్లా కేవలం క్షణికంగా కనిపించి మాయమవుతాయి. శరీరము, భార్య, సంతానము, సమాజము, దేశం లాంటి మోహాలు అన్నీ అనిత్యం. ఆత్మజ్ఞాన భావనంతో మానవులు మోహములో పడిపోయి శాశ్వత జీవన పరిస్థితుల కోసం వ్యర్థంగా శ్రమిస్తున్నారు. ఇది అసాధ్యం. అర్థమైంది కదా? సో మనం ఏం నేర్చుకున్నాము? ఏకాదశి గురించి నేర్చుకున్నాం, మరియు ఈ 2 శ్లోకాల గురించి కూడా నేర్చుకున్నాం. 2 శ్లోకాల గురించి అర్జునుడు అడుగుతున్నాను కృష్ణుడిని, భక్తి యోగం అంటే ఏంటి, భక్తి యోగం ఎందుకు అన్ని యోగాల్లో ఉత్తమం, మరియు అర్జునుడు కృష్ణుని చేరడానికి ఉత్తమ మార్గం గురించి అడిగారు. మరియు ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఎప్పుడు నీలో లీనమై భక్తితో నిన్ను ఆరాధించేవారు మరియు నిర్విశేష బ్రహ్మాన్ని ధ్యానించే వారిలో ఈ యోగంలో ఉత్తములు ఎవరు? సో మనకి మరియు ఇక 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భగవంతుడు మనస్సును నాపై స్థిరపరిచి నన్ను నిరంతర భక్తితో ఆరాధించేవారు అత్యుత్తమ యోగులని నేను భావిస్తున్నాను అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. భక్తి అంటే భగవంతునితో వ్యక్తిగత సంబంధం. భక్తి అనేది క్రియాశీల సేవ, శ్రవణం, కీర్తన, స్మరణ సేవ, నిర్విశేష ధ్యానం కాదే. భగవంతునికి ప్రేమతో చేసే సేవ భక్తి. మనస్సును కృష్ణునిపై కేంద్రీకరించడం, నిరంతర భక్తి, తన సేవలో నిమగ్నత, గాఢమైన విశ్వాసం, భక్తితో సేవ చేయడము. ప్రతిరోజు ఖచ్చితంగా జపం చేయాలి. మరియు దాని ద్వారా మనకి ఏమవుతుందంటే, మనం కూడా ప్యూరిటీ అనేది, పరిపూర్ణత అనేది లభిస్తుంది. భగవద్గీత లేదు, భాగవతాన్ని నిత్యం చదవటం, భక్తుల్ని సేవించడం, సత్సంగం చేయడం, తినే ముందు ఆహారాన్ని కృష్ణుడికి అర్పించడం, మనం మాట్లాడుకున్నాం 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో కూడా. ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మన కృష్ణుడే మన లక్ష్యం. ఒకటే గమనం, ఒకటే జననం, ఒకటే లక్ష్యం, అదే కృష్ణుడు. పని చేస్తూ భజనల్ని వినడం, పనిని భగవంతునికి అర్పణగా చేయడం, ఇతరులకు కృష్ణుని గురించి చెప్పడం, భౌతిక లాభం కోరి కాకుండా ప్రేమలో ప్రార్థించడం, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చేయాలన్నమాట. ఓకే. అపర ఏకాదశి మహోత్సవ కీ జై. శ్రీల ప్రభుపాదికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. దండ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇది జ్యేష్ఠ మాసంలో ఏకాదశి అండి ప్రభుజీ? ఇది జ్యేష్ఠ మాసంలో ఏకాదశి అన్నారు ఇందాక. అవునవును, జ్యేష్ఠ మాసం వచ్చింది కదమ్మా. అదేనండి, అదే అడుగుతున్నానండి. ఓకే మాత ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం ప్రభు. హరే కృష్ణ మాతాజీ, నిర్మోహ మాతాజీ, అప్పన్న ప్రభు, హరే కృష్ణ సుకోమల ప్రభు. మాతాజీ, అక్షర మాతాజీ, హరే శ్రీదేవి కృష్ణ ప్రభుజీ. శ్రీనివాసరావు ప్రభు, నాగం, సునీత మాతాజీ, లక్ష్మీ మాతాజీ, మాతాజీ, లక్ష్మీ నంబూరు మాతాజీ, శారదా మాతాజీ, లావణ్య మాతాజీ. హరే చెప్పండి. కృష్ణ ప్రభు. హరే